అందులో భాగంగా ఈరోజు చంద్రబాబు నాయుడు నిన్న సోమవారం రోజు మొన్నటి రోజు కొంతమంది వెళ్ళి మేము గ్రీవెన్స్ డేలో అర్జీలు ఇచ్చుకుంటాం, మాకు యూరియాకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయంటే రైతులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడం జరిగింది, నిలువరించడం జరిగింది, నిరోధించడం జరిగింది, అడ్డగించడం జరిగింది. ఇప్పుడు లేనటువంటి పరిస్థితి. దానితో పాటు ఈరోజు మనం 9వ తేదీ అని చెప్పాం కాబట్టి ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి ఆయన 30 ఏళ్లు పూర్తి చేసుకున్నట్టుగా సంబరాలు జరుపుకున్నాడు. ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచి 30 ఏళ్లు పూర్తి చేసుకున్నట్టుగా సంబరాలు చేసుకున్నాడు. అది దానికి సంబంధించి ప్రజలు ఏమనుకుంటున్నారనేటువంటిది ఆ పార్టీలో ఉన్నటువంటి శ్రేణులందరూ కూడా ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి. అయితే అందరూ కార్యకర్తలు నాయకులు వెళ్ళి ఆయన్ని 30 ఏళ్లు పూర్తి చేసుకున్నారని చెప్పి ఘనంగా సన్మానించడం, ఆయనకు అభినందనలు తెలియజేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కూడా సాధారణ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలాగానే ఆయన కూడా ఒక పుష్పగుచ్చం తీసుకువెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వడం జరిగింది. దానిని ఆయన కోసం వచ్చినటువంటి అధికారులు, ఆయన కోసం వచ్చినటువంటి ప్రజాప్రతినిధులు వాళ్ళ దగ్గర ఒక కలరింగ్ ఇవ్వడానికి ఆయన డీజీపీని దగ్గర పెట్టుకుని ఏదో బ్లాక్ మార్కెట్లో పోయేటువంటి యూరియానంతా అడ్డుకట్ట వేయాలని, దానికోసం చర్యలు తీసుకోవాలని దాని మీద ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది.